ఈ బడ్జెట్లో మిస్ అయినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ఈ తెలంగాణ ప్రజలకు సరిపోదు అనేటువంటిది మనం జనం టీవీ తరపున ప్రశ్నించదలుచుకున్నాం. ఈ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తి స్థాయిలో లేదు. ఈ ఉగాది పండుగ వస్తుంది. ఉగాది తీపి చెడు కలయికనే ఉగాది. అట్లాగే ఇది కొంచెం మంచి అనిపిస్తుంది, ఎక్కువ శాతం కొంత మంచి అనిపించట్లేదు. ఎందుకంటే సరిపోదు. ఒకసారి మనం ఏమేమి మిస్ అయిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2025 ఇక్కడ మిస్ అయింది ఏంటంటే 2500 మహిళలకు ఇస్తా అన్నారు. ఈ ఊసే లేదు. అంటే 4000 కోట్లే ఇచ్చిర్రు. 4000 కోట్లు 4K అన్నాం. 4000 కోట్లే ఇచ్చిర్రు కాబట్టి ఈ మహిళలకు సరిపోదు. ఆ పథకానికి 2500 ఇవ్వాల్సిన ఆ పథకానికి 4000 కోట్లు సరిపోదు. ఇండ్లు లేని వారు మన రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారంటే 30 లక్షల మంది ఉన్నారు. మరి ఈ బడ్జెట్ ప్రతిపాదన 4.5 లక్షల మందికే సరిపోతుంది. మరి ఇంకా 35.5 లక్షల మంది ఇల్లు లేనోళ్ళు ఏడికి పోవాలి? వాళ్ళందరూ ఆశపడుతున్నారు కదా ఇందిరమ్మ ఇళ్ళ కోసం. వాళ్ళ పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వ్యవసాయ కూలీలు చూడండి, వ్యవసాయ కూలీలు మన రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. అయితే వీళ్ళకు సంవత్సరానికి 12,000 వేస్తా అన్నాడు. దాని మొత్తం మీద మరి ఎంతమందికి చూపిస్తున్నారు అంటే 5.5 లక్షల మందే ఈ వ్యవసాయ కూలీలు ఉన్నారు తెలంగాణలో అని చూపిస్తున్నారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంది అంటే దాదాపు ఇంకా 34,500 మంది పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంది అనేటువంటిది మనం చూడాలి. తర్వాత 4,000కు సంబంధించి పెన్షన్, ఈ ప్రస్తావన ఎక్కడ కూడా రాలే. 4,000 సంబంధించినటువంటి పెన్షన్ ప్రస్తావన ఇక్కడ లేదు. మిగతాది చూడవచ్చు. ఇక్కడ విద్య, వైద్యం, వ్యవసాయం, అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్లకు ఈ నిధులు ఇప్పుడు ప్రకటించినటువంటి బడ్జెట్లో నిధులు సరిపోవు. ఈ రంగాలకు పూర్తి స్థాయిలో ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఈ గృహ నిర్మాణాలకు కావచ్చు, ఈ వ్యవసాయ కూలీలకు కావచ్చు, విద్య, వైద్యం, వ్యవసాయం, యువజన రంగం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వాళ్ళ సంక్షేమాలకు పూర్తి స్థాయిలో ఇంకెక్కువ బడ్జెట్ను పెంచాల్సిన అవసరం ఉన్నది.